హనుమకొండలోని జరిగిన రీసెంట్‌గా ఒక ఇష్యూ బాగా వైరల్ అయింది. అయితే ఈ మ్యారిచువల్ స్టేటస్‌లే అంటే ఈ ముఖ్యంగా ఈ అక్రమ సంబంధాలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోని ఒక లేడీ తన భర్తతోని అక్రమ సంబంధం పెట్టుకుంది అని చెప్పి చెట్టుకి కట్టేసి తనని చాలా చిత్రహింసలు పెట్టి ముఖ్యంగా అందులో కూడా చాలామంది లేడీస్ కూడా పాల్గొనడం జరిగింది. ఇదే కాకుండా జీవిడి పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రసాన్ని లేడీస్ యొక్క ప్రైవేట్ పార్ట్స్‌లో వేసి చాలా అంటే చెప్పుకోలేని విధంగా తనని హింసించడం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి రోజు రోజుకి? ఇక్కడ కేవలం ఆ విమెన్నే కాకుండా మెన్‌ని ఎందుకని శిక్షించలేదు? తన భర్త అని చెప్పి వదిలేసిందా? లేకపోతే భర్తతో పెట్టుకున్నందుకు ఈమెని ఈ విధంగా శిక్షించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఎలాంటి అంటే వ్యవహారాలొచ్చినా ఆచితూచి అడిగేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. మరి క్రైమ్ రేట్స్ ముఖ్యంగా ఇలాంటివి పనులు చేసేటప్పుడు వీళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ మృదుల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. రైట్. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా లైక్ 2-3 వీక్స్ నుంచి అనుకుంటా ఎక్కువ శాతం అంటే లేడీస్ ఉన్నారు. లేడీస్ ఇలాంటి యాక్టివిటీస్‌లో ఎక్కువ శాతం పాల్గొంటున్నారు. మామూలుగా లేడీస్ అంటే చాలా సున్నితంగా ఉంటారు కదా! వాళ్ళు ఊహించే తీరు కావచ్చు, క్రైమ్ చేసే విధానాలు కావచ్చు, వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది అని అంచనాలు కూడా వేయలేకపోతూ ఉన్నాం. అండ్ ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇలాంటిదే. అయితే జీవిడి పళ్ళు అంటే ప్రైవేట్ పార్ట్స్‌లో వెయ్యాలి, మనం ఆ విధంగా హింసించాలి అని చెప్పి ఒక లేడీ ఇంకో లేడీ పట్ల వ్యవహరించిన తీరుని ముఖ్యంగా వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఏ విధంగా అంటే ఉంది అనుకోవచ్చు. సో ఫస్ట్ మీ పాయింట్ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అవుతుంది అన్నది ఇట్ ఈస్ నాట్ రైట్. బికాజ్ క్రైమ్ అన్నది ఎప్పటి నుంచో జరుగుతుంది. అది మెన్ అయినా ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా కానీ క్రైమ్ అన్నది జరుగుతుంది ఎప్పటి నుంచో. ఈ మధ్య లేడీస్ చేసే క్రైమ్ ఎక్కువ హైలైట్ అవుతుంది బికాజ్ అది సెన్సేషనల్ న్యూస్ కాబట్టి. వాళ్ళు చేసింది డెఫినెట్గా చాలా క్రూయల్, చాలా తప్పు. ఇంకొకటి ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు అమ్మాయిల్ని ఇట్లా పనిష్ చేయడము. మన కంట్రీలో కాదు, ఆఫ్రికన్ కంట్రీస్లో ఇంకా వేరే కంట్రీస్లో అయితే మీకు ఇంకా చాలా బాగా తెలుసు. దే కట్ ద ప్రైవేట్ పార్ట్స్, కట్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళది ఏంటంటే మెన్ చేస్తే కూడా వాళ్ళది కూడా ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అది జరగట్లేదు బికాజ్ ఆబ్వియస్లీ మన సొసైటీ మారింది, మన అవగాహన ఎవ్రీథింగ్ అన్నీ మారినప్పుడు మనం కూడా మారాలి దాంతోపాటు. ఒక ఆడవాళ్ళని ఇలా చేశారు అంటే మగవాళ్ళు చేస్తే ఓకేనా? ఎవరూ చెయ్యొద్దు. జస్ట్ బికాజ్ సేమ్ జెండర్ ఉన్నంత మాత్రాన మనకు ఒక స్పెషల్ స్టేటస్ అన్నది అది కరెక్ట్ కాదు, ఆ ఆలోచన అన్నది. సో ఇప్పుడు తను అలా చేయడము 100% రాంగ్. కానీ దానికి మనకి సరైన పనిష్మెంట్స్ ఉన్నాయి. యూనో ఇట్లా జరిగినప్పుడు హస్బెండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము, దాని ప్రకారంగా డివోర్స్ లా ఎందుకుంది, రైట్? మనం అట్లా దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళాలి. లేదు పీపుల్ జస్టిస్ అంటాము, ఎక్కడైతే మనము పీపుల్ టేక్ లా ఇన్ దేర్ హ్యాండ్స్. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఒకరిని పట్టుకొని కొట్టడం అలా జరుగుతుంది కదా. వెన్ పీపుల్ టేక్ లా ఇన్ దేర్ హ్యాండ్స్, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళైనా లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆర్ ఈవెన్ పోలీస్ పీపుల్ ఎవరో ఒకరు వచ్చి ఒబ్జెక్ట్ చెయ్యాలి. అందరు అలా చూసి ఏదో సినిమా చూస్తున్నట్టు చూడడం అన్నది చాలా చాలా తప్పు. సో వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఒకటి అంటామంటే మాబ్ మెంటాలిటీ అంటాం. అంటే చాలామంది ఏది చేస్తున్నారో అదే కరెక్ట్ అని ఫాలో అయిపోవడం. అంటే ఇప్పుడు ఒక టైంలో ఇలానే ఉండాలి, ఒక ఆడది అంటే ఇలానే ఉండాలి అనేదైతే ఉండేదో అది చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ ఉండేది. అంటే ఈవెన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వర్క్ చేయడమే చాలా పెద్ద పాపం, బిడ్డను వదిలేసి వెళ్తున్నారని. అది మాబ్ మెంటాలిటీ. అది కరెక్టా కాదా అదంతా వేరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, యాక్సిడెంట్ అయినప్పుడు అది తప్పు ఎవరిదో తెలియదు, కరెక్ట్ ఎవరిదో తెలియదు, ఎవరినో ఒకరు పట్టుకొని కొడుతున్నారంటే అందరూ వచ్చి వాళ్ళనే కొడతారు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోకుండా. మనకి రాయట్స్ అంటాం కదా, అవి కూడా జరిగినప్పుడు ఎందుకు కొట్లాడుతున్నాము, ఎవరితో కొట్లాడుతున్నాం తెలియకుండా, బికాజ్ ఒక పర్సన్ చేస్తున్నారు కాబట్టి అందరు కలిసి అందరూ కలిసి చేసేది. ఆ మాబ్ మెంటాలిటీ అన్నది అర్థం చేసుకోవాలి. మాబ్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఎలా అవుతుంది అంటే ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు, చేసే మనిషి ఒక్కలే. ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేసేది మొదలు పెట్టేది ఒక్కలే ఉంటారు. వాళ్ళని చూసి ఒక ఇద్దరు యాడ్ అవ్వి ఓ చలో చలో అని ఎంకరేజ్మెంట్ లాగా ఆ మెంటాలిటీ ఉంటుంది. ఇంకొకటి అన్నారు ఆడవాళ్ళది సున్నితమైన మనసు అది ఇది. ఎస్ డెఫినెట్లీ మనకు కొంచెం ఆ ప్రేమ అనుభూతులు ఎక్కువ ఉంటాయి, కానీ అది హ్యుమానిటీ అండి. ఇట్ ఈస్ నాట్ జెండర్. ఒక అబ్బాయికి ఉన్నంత ప్రేమే అమ్మాయికి కూడా ఉంటుంది, ఒక నాన్నకు ఉన్నంత ప్రేమే తల్లికి కూడా ఉంటుంది. అది జెండర్ లాగా మనం తీసాం కాబట్టి మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సొసైటీలో. ఓకే, సో ఇప్పుడు సినిమాల్లో కూడా మీరు చూడండి ఎంత వైలెన్స్ చూపిస్తున్నారు. అండ్ నార్మలైజింగ్ ఇట్.
మనం వేరే హాలీవుడ్ వాటిల్లో చూసుకుంటే డెఫినెట్గా ఎప్పటి నుంచో చాలా వైలెంట్ మూవీస్ ఉంటాయి, మన దగ్గర కొంచెం తక్కువ కంపేర్ టు దెమ్. కానీ రియాలిటీలో జరుగుతా లేదా అది మనం ఇప్పుడు చూస్తున్నాం. మొన్ననే ఒక మూవీ వచ్చింది కదండి, హిట్ సంథింగ్, చిన్న పిల్లలు ఉన్నారండి థియేటర్లో, రైట్? బికాస్ మన దగ్గర ఆ ఇనిబిషన్ లేదు, ఈ ఏజ్ వాళ్ళకి ఇది చూపియొద్దు అని కంపల్షన్స్ ఉండవు. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంతా వెళ్ళి చూస్తారు. అందులో ఇలా చంపడము అదంతా ఏదో క్యాజువల్గా ఏదో గేమ్ లాగా, వీడియో గేమ్ లాగా. సో ఈ మెంటాలిటీ డెఫినెట్గా 100% ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. చాలామంది అంటారు సినిమాలో ఎందుకు హీరో చేసేదే విలన్ చేసేదే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, హీరో చేసేది మంచిది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఇప్పుడు హీరోలు అందరూ కూడా అదే చేస్తున్నారు కదా, రైట్? సో దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మాబ్ మెంటాలిటీ అన్నది చాలా చాలా మనం ముఖ్యమైనది తెలుసుకోవాల్సింది. అది అర్థం చేసుకుంటేనే మనం ఇండివిజువల్గా టార్గెట్ చేయం, వాడు చేశారు వీళ్ళు చేశారని చెప్పేసి. అండ్ ఆల్సో జెండర్ టార్గెట్ చేయం, ఆడవాళ్ళే. అండ్ మన ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ఆడదానికి శత్రువు. ఏం కాదు, మనుషులు అన్న వాళ్ళు మనుషులకి శత్రువు అంతే. మన ఇండియన్ కల్చర్ మీకు ఒకటి గుర్తుంటే ఒకటి లేస్తుంటే ఇంకోటి పట్టుకొని లాగుతాడు. మరి అది ఆడది లాగుతుందా, మగవాళ్ళు లాగుతున్నారా, హూ నోస్. ఇట్ ఈస్ జస్ట్ ద మెంటాలిటీ. మారుతూ ఉంటే, కాలం మారుతూ ఉంటే మనం కూడా మారాలి, ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకోవడం తెలియాలి. ఎక్కడైతే మనం ఇలా నువ్వు సున్నితం కాదు అని మనం చేంజెస్ చేస్తూ ఉంటే మనకు డౌట్స్ వస్తూ పెరిగిపోతూ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ షాకింగ్ థింగ్స్ నుంచి రికవర్ అవ్వడము, దాన్ని అడ్జస్ట్ అవ్వడము ఎవరికైనా కష్టం. సో ఇలాంటిది న్యూస్ బయటపడడం అన్నది వెరీ షాకింగ్. ఇఫ్ యూ రిమెంబర్, మణిపూర్లో ఒక ఇద్దరు లేడీస్ని ఇట్లనే మొత్తం బట్టలన్నీ తీసేసి అండ్ ఊరంతా తిప్పారు. సో ద ఎంటైర్ విలేజ్ వాజ్ ఓకే. అక్కడ ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, మనకు కారణం కూడా తెలియదు ఏంటో. సో చేసేది దేనికి కంటే ఈ మాబ్ మెంటాలిటీ మనం ఎలా తగ్గించాలన్నది ఇంపార్టెంట్. అది మన ఆలోచనతోనే తగ్గుతుంది. ఈ ఏమంటారు, క్రియేటివ్గా క్రైమ్ ఈజ్ వాట్ మీరు ఆ టర్మ్ అన్నారు కదా. క్రియేటివ్ క్రైమ్ అంటే మీరు ఏమంటారు, వెబ్ సిరీస్ ఓపెన్ చేయండి, క్రియేటివ్గా వస్తాయి వాళ్ళకి ఐడియాస్. సో మనం రైటర్స్ని అంటామా మీకు చాలా క్రియేటివ్గా ఉంది క్రైమ్ చేయడానికి అని. అండ్ ఇంకెంత కొత్తగా చేస్తే జనాలకి ఇంకెంత అట్రాక్టివ్గా తీసుకుంటారు అని చెప్పి ఇంకా కొత్తదనాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఆ కొత్తదనానికి అట్రాక్ట్ అవ్వడము హ్యుమానిటీ. అది మనము సైన్స్ వైపు ఉపయోగించుకుంటే బాగుంటుంది, ఇలాంటి పక్కన వాళ్ళని టార్చర్ చేయడం కాకుండా. అండ్ ముఖ్యంగా ఇలాంటి కొత్తదనాన్ని ఈ మధ్య, అంటే మీరు అన్నారు ఎప్పటి నుంచో క్రైమ్ ఉంది అని చెప్పి, బట్ ఏంటంటే ఇక్కడ విమెన్సే బాగా హైలైట్ అవుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇలాంటి చెట్టు కట్టేసి కొట్టేయడం కావచ్చు, లేకపోతే భర్తల్ని చంపేయడం కావచ్చు, లేకపోతే పిల్లల్ని చంపేయడం కావచ్చు. అంటే విమెన్స్ ఎప్పటి నుంచో సైలెంట్గా ఉండి ఒక్కసారిగా ఈ విధంగా బర్స్ట్ అవుతున్నారా, లేకపోతే ఏంటి? అంటే మూవీస్ ప్రభావం ఎలా అయినా వాళ్ళ మీద పడుతుంది, మనం చూస్తూ ఉన్నాం. ఇంకేమైనా? సో సైలెంట్గా ఉండి ఇప్పుడు ప్రభావం పడుతున్నది అయితే కాదు. అది అంటే అదంతా మనకి వాట్ యు సే, విప్లవం అనొచ్చా, ఐ డోంట్ నో. బట్ ద మూమెంట్, ద ఫెమినిస్ట్ మూమెంట్ ఏదో అంటాం కదా, అదంతా అయ్యేది దానికి కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్ మీద ఫోకస్ చేస్తే మనకు ఒకలాగా ఉంటుంది, కానీ దానివల్ల ఇది జరుగుతుందన్న అయితే ఐ వుడెంట్ సే. ఎందుకంటే ఎన్నో సెంచురీస్ వేల సంవత్సరాల నుంచి మెన్ హ్యావ్ బీన్ కిల్లింగ్ దర్ వైఫ్స్. ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఒప్రెస్ అవుతున్నట్ట, ఫెమినిస్ట్ మూమెంట్ జరుగుతున్నట్టు మెన్ ఒప్రెస్ అయిపోతున్నారు, అందుకే చేయట్లేదా? అలా మనం అనలేము. బట్ ఈ బయటపడడం ఎక్కువ అవుతుంది, వన్ థింగ్. సెన్సేషనలైజేషన్ ఎక్కువ అవుతుంది, వన్ థింగ్. అండ్ ఆల్సో యాక్సెస్, అంటే ఇలా చేయొచ్చు అని ఐడియాస్ రావడము ఒకటి. ఐడియాస్ ఎట్లా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరిని చంపాలంటే దానికి ఉంటాయి కదండి, మనకు సినిమాల్లో చూస్తే ఒక కత్తి కావాలి, ఇది కావాలి, అవన్నీ ఐడియాస్ రావాలి కదా, ఐడియాస్ ఉండాలి, ఎక్కడ దొరుకుతుంది అవన్నీ తెలియాలి కదా. సో యాక్సెస్ అనేది ఎక్కువ. మనిషిలో మార్పు వచ్చింది, తను ఏదో చేయాలనుకుంటుంది, లేకపోతే ఏదో చేయబోతోంది అని మనం ఎలా గుర్తించవచ్చు? లేడీస్ ఆర్ ఎల్స్ మెన్స్ కావచ్చు, ఇంట్లోని హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళకే తెలియాలి కదా. మీ హస్బెండ్ ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు, మీ వైఫ్ ఒకలాగా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళే తెలుసుకోవాలి. సడన్గా ఏదో చేంజ్ జరిగింది, ఫస్ట్ నుంచి ఒకలాగా ఉన్న మనిషి సడన్గా ఇంకోలాగా అవుతున్నారు, సడన్ చేంజ్ ఇన్ బిహేవియర్. అంటే ఒకలాంటి నేచర్ ఉన్న వాళ్ళు సడన్గా ఎందుకు ఇట్లా కొత్తగా చేస్తున్నారు అన్నది పక్కన ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అది మనకు ప్రాబ్లమాటిక్ అనిపిస్తుందా లేదా, నచ్చిందంటే ఓకే, నచ్చకపోతే ఎందుకు అలా చేస్తున్నారని చెప్పేసి క్యూరియాసిటీ, అడగడము, కమ్యూనికేషన్, తర్వాత హెల్ప్ తీసుకోవడం, వాళ్ళ ఫ్రెండ్స్ అన్న వాళ్ళ రిలేటివ్స్ అన్న. అంటే యూజువల్గా మా దగ్గర వచ్చే కేసెస్కి అయితే పార్ట్నర్కి తెలియని కూడా తెలియదు,
అసలు మారిందా అంటే అవునా మారిందా అన్న టైప్లో ఉంటారు. మీ హస్బెండ్ ఇలా చేస్తున్నారు కదా అంటే అవునా చేస్తున్నారా అంత దిల్ బి క్లూలెస్. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అంత బిజీగా ఉండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. పని చేయాలి, ఇంటికి రావాలి, పిల్లల్ని చూసుకోవాలి, అదొక మషిన్ రొటీన్ లాగా అయిపోయింది. సో వాళ్ళకి ఎలా ఉన్నారు అని తెలుసుకొని దాని తర్వాత దాని ప్రకారంగా స్టెప్స్ తీసుకోవడము అది కూడా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే జస్ట్ ఇగ్నోర్ దేర్ పార్ట్నర్స్. యూనో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అయితే మోస్ట్లీ అట్లానే అవుతాయి కదా. వాళ్ళకి దొరకని అటెన్షన్ కోసం బయట వెళ్తారు. దెన్ ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ. అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, కొత్తవి ఏమీ కాదు, బయటపడుతున్నాయి అంతే. అండ్ ఎవరు ఊరుకోవట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు హస్బెండ్ ఆ మగవాడు అంటే ఇలానే చేస్తాడు అని చెప్పి చాలా యాక్సెప్టెన్స్ ఉండేది కదా, ఇప్పుడు లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలని ముందుకు వెళ్తున్నారు. సేమ్ వే అబ్బాయిలు కూడా అంతే. అరే అవి తెలిసిందని చెప్పి బయటపడడానికి నమోషిగా చెప్పకుండా, అంటే వైఫ్ ఇలా చేస్తుంది అంటే ఏదోటి ఇంట్లోనే రిజాల్వ్ చేసుకోవడం ఏదో అట్లా చేసుకోవడం ఉండేది. బట్ ఇప్పుడు అది లేదు. వై నాట్? ఎందుకు వదిలేయాలి? నాకు కూడా బోత్ వేస్ ఇండివిజువాలిటీ పెరుగుతుంది. సో ఈక్వల్ రైట్స్ అంటే ఈక్వల్ రైట్సే. మరి ఇప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు నీకు అబ్బాయి అన్న అమ్మాయి అమ్మ ఈక్వల్ పనిష్మెంటే ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రాదర్ దెన్ ఒకళ్ళు ఇలా అయిపోతున్నారు. సొసైటీ షాక్ అవుతుంది అంతే. ఇట్స్ గెటింగ్ షాక్డ్ బికాస్ ఒకలాగా ఆలోచించేది ఇప్పుడు వేరేలాగా ఆలోచించాల్సి వస్తుంది. విమెన్ అంటే ఇలా అనుకునేది ఇప్పుడు అలా ఆలుకోలేవు. యూ హ్యావ్ టు థింక్. సో ఇద్దరు వర్కింగ్ అవ్వడమే అనుకోవచ్చు. వర్కింగ్ అవ్వచ్చు. మనకి యాక్సెస్ అని చెప్పాను కదండి. యాక్సెస్ అంటే మనకి థింగ్స్కి, వస్తువులకి, ఫోన్కి, వరల్డ్లో ఏం జరుగుతుంది అది. సో మోర్ లైక్ డెవలప్మెంట్, చేంజింగ్ టైమ్స్, అవి మోర్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ ఇద్దరు వర్కింగ్ అవుతూ ఉంటే కూడా డెఫినెట్గా, బికాజ్ అక్కడ నుంచి వస్తుంది కదా అండి. మనం ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే, బయట ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే ఇంట్లో కూడా ఇద్దరు వర్క్ చెయ్యాలి. కానీ ఇంట్లో ఇద్దరు వర్క్ చెయ్యరు. ఒకలైనా ఇట్ కెన్ బీ మేల్ ఆర్ ఫీమేల్. ఇది కూడా ఇప్పుడు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు మన యంగర్ జనరేషన్స్ చూసుకుంటే. సో ఆ డిఫరెన్సియేషన్ ఎంత తక్కువ అవుతుంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కదా. లైక్ ఇంతకుముందు ఒక రూల్స్ ఉండేవి, ఇప్పుడు ఆ రూల్స్ వద్దంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఆ రూల్స్ వద్దనుకుంటే ఎందుకు వద్దంటున్నారు కొంతమంది. సో అలా ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా చూసుకోండి, ఒక క్లాస్ రూమ్ అయినా, ఒక ఫ్రెండ్స్ కాన్వర్జేషన్ అయినా కానీ, అపోజింగ్ వ్యూస్ ఉన్నప్పుడు డిస్కషన్ చేసుకొని, అగ్రిమెంట్ చేసుకొని, మనం ఓకే ఇది ఓకే అనుకోవచ్చు. కొట్లాడి నువ్వేంటి అని వెళ్ళిపోవచ్చు. సో మన వే ఆఫ్ థింకింగ్ అది ఒకటి మారుతున్నప్పుడు ఎస్ మనం కూడా మారాలి అని అనుకోవడం అనేది విచ్ ఇస్ రైట్. బికాజ్ లోకం మన కోసం ఆగదు. వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. మనం అలానే ఆలోచిస్తూ ఉంటే మనమే ఎలిమినేట్ అయిపోతారు. టు స్పీక్ లైక్ హౌ పిల్లల మధ్య మాట్లాడతారు కదా, క్యాన్సిల్, ఎలిమినేట్, దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఇదే ఇట్లాంటి క్రూయల్ థింగ్, దీనికి 100% రిపర్కషన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, మనం దీని గురించి డిస్కషన్ అవుతుంది. ఈ డిస్కషనే హనుమకొండ వాళ్ళ ఏమంటారు రిప్రజెంటేటివ్స్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఎలా జరగనిచ్చారు మీరు ఇట్లాంటిది మీ కమ్యూనిటీలో అని చెప్పి సవాల్ వేస్తారు. అప్పుడు అది కరెక్షన్స్ జరగాలి కదా. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇప్పుడు ఇది మనం ఎలా తెలుసుకుంటున్నామో ఇదే వెళ్ళి అక్కడ కూడా ఎలా జరుగుతుందండి మీ కమ్యూనిటీలో, ఇలా ఎవరు ఎంత తప్పు చేసినా కానీ ఇది కాదు కదా దానికి పనిష్మెంట్. మనము జంతువులం కాదు, మనం మనుషుల్లాగా ట్రీట్ చేయాలి. ఎస్ తప్పు చేసింది, దానికి తగ్గట్టుగా శిక్ష ఉంది, మన లాలో ఉంది. సో దానికి అలా వేయాలి. కానీ ఇట్లా క్రూయల్గా చేస్తే ఎలా అని క్వశ్చన్ చేయాలి. సో దానికి దట్ ఈస్ ద కరెక్షన్. మాబ్ మెంటాలిటీకైనా దేనికైనా కానీ ఇది సొల్యూషన్స్. అండ్ మనం అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అంటే ఏదైనా మనం చేయాలనుకున్నా, లేకపోతే తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలన్నా, అలాంటప్పుడు ఒక విమెన్ కానీ మెన్ కానీ చేసే ముందు ఏం ఆలోచిస్తే మంచిదంటారు? ఎలాంటివి చూడడం కానీ, లేకపోతే ఎలాంటి వినడం కానీ చేస్తే మంచిదంటారు? అంటే మనం ఒక్కసారిగా దాని నుంచి గెట్ ఆఫ్ అవడానికి. అంటే మీరు ఇంకా ఈ టాపిక్ ఎక్స్ట్రా అఫైర్స్ దాని గురించే అంటే లైక్ ఐ సెడ్ చాలా సైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పార్ట్నర్ తోటి ఉన్నప్పుడు మనకి ఆ పార్ట్నర్లో ఇష్టంగా ఏముంది, అయిష్టంగా ఏముంది అని తెలుసుకొని కమిట్మెంట్, లైక్ ఓకే నేను మ్యారేజ్ చేసుకున్నాను, నేను దీంట్లోనే ఖచ్చితంగా ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. ఒకవేళ ఇలాంటివి లేవు అనిపించినప్పుడు అవి గుర్తుపట్టాలి. అది మీకు లేదు, మీ పార్ట్నర్కి లేదన్నప్పుడు గుర్తుపట్టినప్పుడు డెఫినెట్లీ చాలా హెల్ప్ ఉంది. ఇంతకుముందు ఏంటి, పెద్దవాళ్ళతో కానీ లేకపోతే వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకొని సొల్యూషన్స్ దొరికేవి. కానీ పెద్దవాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ప్రొఫెషనల్స్ ఆర్ హ్యావింగ్ టు టేక్ ద పార్ట్. సో మా దగ్గర కపుల్స్ థెరపీకి దానికి వచ్చిన వాళ్ళు ఆఫ్టర్ అఫేర్ కాదు, బిఫోర్ అఫేర్స్
వస్తారు, అరే నాకు ఇలా అనిపిస్తుంది, ఎలా ఎలా హ్యాండిల్ చేయాలి. సో మనం కపుల్నే ఇంకా కొంచెం వాళ్ళ మధ్యలో బాండింగ్ కానీ వాళ్ళిద్దరు ఒక టైం స్పెండ్ చేయడం కానీ అలాంటి వాటి మీద వర్క్ చేస్తే డెఫినెట్గా యూ కెన్ వర్క్. మ్యారేజ్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కమిట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. కానీ ఒక పార్ట్నర్ మీద దాన్ని ఓవర్ ప్రెషర్, లైక్ మన ఎంటైర్ ఫీమేల్ పాపులేషన్కి ఆ తాళి దాని మీద ఎంత ప్రెషర్ వేసి పెట్టారంటే ఇప్పుడు ఆ ప్రెషర్ వద్దనుకుంటున్నారు. అట్లాంటప్పుడు డెఫినెట్లీ రాంగ్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో అలా ఉండకుండా మ్యారేజ్ ఇస్ మ్యారేజ్, బోత్ హ్యావ్ టు వర్క్ ఈక్వలీ, అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.